ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారంపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు. అధికార ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేందుకు యాత్రలు చేశారు. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతూ ఉండడంతో అన్ని పార్టీల అధ్యక్షులు మలి విడత యాత్రలకు సిద్దమవుతున్నారు. అయితే వైసీపీ, టీడీపీ, జనసేన నేతల యాత్రలన్నీ దాదాపు ఒకే రోజు ప్రారంభం కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొలిటికల్ యాత్ర విశేషాలేంటో ఒక లుక్కేద్దాం. ఎన్నికల నగర మోగింది. ఏపీలో మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియతో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు రంగంలోకి దిగారు. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పోటీ చేసే అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. అధికార వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఆత్మీయ సమావేశాలతో అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీలో ఎన్నికలకు దాదాపు 2 ఏళ్ల ముందు నుంచే ప్రతిపక్షాలు టార్గెట్ ఎలక్షన్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏడాదికి పైనుంచే బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయితే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరోసారి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ బస్సు యాత్రకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27వ తేదీ నుంచి యాత్ర మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. ఎన్నికలకు 50 రోజులు పైగా సమయం ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో తన పర్యటన ఉండేలా చూడాలని పార్టీ నేతల్ని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. దాదాపు 4 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన సీఎం జగన్ ఏడాది కాలంగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో పథకాలను క్యాంపు కార్యాలయం నుంచే ప్రారంభించిన జగన్ ఏడాది నుంచి జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల మధ్యలోనే బటన్ నొక్కుతున్నారు. దీని ద్వారా ప్రజలకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏమిస్తుందో తెలుస్తుందంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఎన్నికల నగరం మోగిన నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు జగన్. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు యాత్ర సాగేలా ప్లాన్ చేశారు వైఎస్ జగన్. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొంటూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సైతం ముఖాముఖి నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈ యాత్ర కోసం ఏపీఎస్ఆర్టీసీ 2 ప్రత్యేక బస్సులు సైతం తయారు చేయించింది. వాటిపై నుంచే జగన్ నియోజకవర్గాల్లో ప్రసంగించనున్నారు. అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం మరోసారి తన వారాహిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహించిన పవన్ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ప్రధానంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పవన్ ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో రాత్రి బస చేసి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మలివిడత పవన్ వారాహి యాత్ర ఈ నెల 27వ తేదీన పిఠాపురం నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 2 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు పవన్ తన వారాహి దుమ్ము దులుపుతోన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ ఎలాంటి టెన్షన్ లేకుండా మేమంతా సిద్ధం పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు సైతం అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే యాత్రలు మొదలు పెట్టనున్నట్లు సమాచారం.